డాక్టర్ రాయి మాల్యాద్రి గారికి అక్షర నీరాజనం. జవహర్ భారతి ఒక నందనవనం. దానిలో అనేక మొక్కలు నాటబడి అవి పెరిగి పెద్దవైనాయి, పుష్పించి ఫలించాయి. అట్టి సుగంధ తరువులలో డాక్టర్ రాయి మాల్యాద్రి గారు ఒకరు. వారు 1979లో జవహర్ భారతిలో అడుగిడి క్రమక్రమంగా ఎదుగుతూ సంస్థ ఎదుగుదలకు సహకరిస్తూ ఎంతో విలక్షణమైన పాత్రను నిర్వహించారు. కాబట్టే ప్యూపిల్గా వచ్చిన వారు ప్రిన్సిపాల్ దాకా ఎదిగారు. డాక్టర్ ఆర్ఎం గారు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని కొండి కందుకూరు గ్రామంలో రాయి వెంగయ్య లక్ష్మమ్మ దంపతులకు 5వ సంతానంగా 1/7/1962లో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 10వ తరగతి వరకు కరేడు జెడ్పీ హై స్కూల్లోనూ, ఇంటర్మీడియట్ మరియు బిఏ డిగ్రీ జవహర్ భారతిలో విద్యాభ్యాసం చేశారు. బీపీఎడ్, ఎంపీఎడ్, ఎంఫిల్ మొదలైనవి అన్నామలై విశ్వవిద్యాలయంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 2013లో పిహెచ్డి పట్టాన్ని పొందారు. డాక్టర్ మాల్యాద్రి గారి ఉద్యోగ పర్వం జవహర్ భారతిలోనే ప్రారంభమైంది. 1988 సెప్టెంబర్లో పార్ట్ టైం ఫిజికల్ డైరెక్టర్గా తాను విద్యనభ్యసించిన ప్రతిష్టాత్మకమైన జవహర్ భారతి కళాశాలలోనే ఉద్యోగ పర్వం ఆరంభించటం ఎంతో గర్వకారణం. 1990 నుండి 94 వరకు పార్ట్ టైంగాను, 94 నుండి 2001 వరకు ఫుల్ టైంగాను జూనియర్ కళాశాలలో పనిచేశారు. 2001 నుండి 2024 వరకు జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో వ్యాయామ అధ్యాపకులుగా 23 సంవత్సరాల పాటు పనిచేశారు. వెరసి 36 సంవత్సరాల పాటు తన వృత్తిపరమైన, నిర్వహణాపరమైన సేవలను కళాశాలకు ఇతోధికంగా అందించారు. ఈ 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో జవహర్ భారతిలో అడుగుపెట్టిన రోజు లేదంటే బహుశా అతిశయోక్తి కాదేమో. ఈ విజయాలకు పునాది గ్రామీణ క్రీడలలో పడింది. డాక్టర్ ఆర్ఎం గారు బాల్యం నుండే క్రీడల పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేవారు. మనిషి మనస్తత్వానికి పునాది బాల్యం. మనిషిని మదించాలంటే బాల్యాన్ని తరచి చూడాలి. డాక్టర్ మాల్యాద్రి గారు డిగ్రీకి వచ్చిన తర్వాత చదువుతో పాటు క్రీడలలో సమాన స్థాయిలో పాల్గొనేవారు. వీరికి వాలీబాల్, అథ్లెటిక్స్ అంటే మక్కువ ఎక్కువ. డిగ్రీ చదివే రోజుల్లోనే విశ్వవిద్యాలయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని ఎన్నో పతకాలు, మెడల్స్ సాధించి జవహర్ భారతి కళాశాల క్రీడా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. డాక్టర్ మాల్యాద్రి గారికి క్రీడారంగం గురించి సుసంపన్నమైన తాత్వికత ఉంది. ఆటల ద్వారానే విద్యార్థులు చాలా నేర్చుకుంటారు. జయాపజయాలను స్వీకరించడం, నిబంధనలకు లోబడి ఉండడం, జట్టులో ఇమిడి ఉండడం, జట్టుకు నాయకత్వం వహించడం, పోరాడడం, తనను తాను అదుపులో పెట్టుకోవడం లాంటి జీవిత వాస్తవాలను వారు ఆటల ద్వారా ఆకలింపు చేసుకుంటారు. ఓటమి నుండి గెలుపు వైపుకు, భయం నుండి ధైర్యం వైపుకు, నిరాశ నుండి ఆశ వైపుకు విద్యార్థి తనను తాను నడిపించుకునేదే ఫిజికల్ ఎడ్యుకేషన్లో లక్ష్యంగా ఉండాలని మాస్టారు బోధించేవారు. డాక్టర్ మాల్యాద్రి గారి ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. తొలినాళ్ల నుండే డిఆర్ గారు క్రీడలను బాగా ప్రోత్సహించేవారు. అట్టి డిఆర్ గారికి ఇష్టడైన డాక్టర్ మాల్యాద్రి గారు వారి ప్రోత్సాహంతో వందల మంది క్రీడాకారులను తయారు చేసి లెక్కకు మించిన పథకాలను సాధించి పెట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కళాశాలకి మకుటాయమానం చేశారు. డాక్టర్ ఆర్ మాల్యాద్రి గారి హెడ్షిప్లో, వారి పర్యవేక్షణలో కళాశాలకి మాన్యుమెంట్స్ అయిన డిఆర్ ఇండోర్ స్టేడియం, డిఆర్ స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ ట్రాక్ నిర్మాణం జరిగాయి. 2016లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మన కళాశాలలోనే ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తెలంగాణకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఎస్వి యూనివర్సిటీ, విఎస్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల మధ్య ప్రతి సంవత్సరం జరిగే ఆటల పోటీలలో ఎప్పుడూ ప్రథమ, ద్వితీయ స్థానాలలో పథకాలను సాధించుకురావటం మన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కొత్తేమీ కాదు. మనకు ఈ గెలుపులు, విజయాలు ఒక వరవడైనాయి. 2009లో మాల్యాద్రి గారు బెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా స్వీకరించారు. డాక్టర్ మాల్యాద్రి గారు చిన్నతనం నుండే
నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. 10వ తరగతి చదువుతున్నప్పుడే పాఠశాలలో ఎస్పీఎల్గా ఎన్నికయ్యారు. అంటే చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు వికసించసాగాయి. జవహర్ భారతిలో ప్రతిష్టాత్మకంగా జరిగే స్టూడెంట్ సెలక్షన్స్లో పీడీఎస్యు ఆర్గనైజేషన్ నుండి 1983-84 విద్యా సంవత్సరానికి గాను కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. ఆ గెలుపు ఎలాంటిదంటే, ఒక కళాశాలలో, ముఖ్యంగా జవహర్ భారతిలో నాయకుడిగా ఎన్నికైన విద్యార్థి పొందిన ఆనందాన్ని అదే వయసులో మహాసైన్యానికి ఆధిపత్యం వహించిన అలెగ్జాండర్ కూడా పొంది ఉండడు. డాక్టర్ మాల్యాద్రి గారు ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులను జేబీ హాస్టల్స్లోనే ఉండి చదువుకున్నారు. వందల వేల మంది పేదవారి వికాసానికి, ఎదుగుదలకి నెలవులైన జేబీ హాస్టల్స్ అంటే మాల్యాద్రి గారికి ప్రత్యేకమైన అభిమానం. అందుకేనేమో ఉద్యోగరీత్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులుగా నియమితులైన తర్వాత హాస్టల్ ఏ, హాస్టల్ బిలకు వార్డెన్గా సుమారు 12 సంవత్సరాల పాటు పనిచేసి ఆ రుణం అలా తీర్చుకున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత వ్యాయామ అధ్యాపకులుగా చేరాలనే సంకల్పానికి వారి క్రీడా స్ఫూర్తి దోహదం చేసింది. మంచి ఎత్తు, చురుకుదనం, మాటకారితనం, కలుపుగోలుతనం, చొచ్చుకుపోయే స్వభావం, ఎదుటివారికి సహాయపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, బాల్యం నుండి ఆటల పట్ల ఏర్పడిన మక్కువ, ఇవన్నీ వీరిని గొప్ప వ్యాయామ అధ్యాపకులుగా తీర్చిదిద్దాయి. డాక్టర్ మాల్యాద్రి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. వారు కళాశాలలో ఎన్నో రకాల అదనపు బాధ్యతలను స్వీకరించి వాటికి సంపూర్ణ న్యాయం చేసేవారు. క్రీడా మైదానపు పై ఎత్తున ఉన్న చెక్ డ్యాం నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షించారు. శంకరన్ హాల్ నిర్మాణం, పీజీ బ్లాక్ నిర్మాణం, ఉమెన్స్ హాస్టల్ 2 ఫ్లోర్ల నిర్మాణం, రుతురంగ్ గార్డెన్లోని డిఆర్ గారి స్తూపం మాల్యాద్రి గారి పర్యవేక్షణలో జరిగాయి. క్యాంపస్ డైరెక్టర్గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు డైరెక్టర్గా, వైస్ ప్రిన్సిపాల్గా, ప్రిన్సిపాల్ ఇన్ఛార్జిగా, ప్రిన్సిపాల్ ఎఫ్ఏసీగా, ఇలా ఎన్ని రకాల డైమెన్షన్స్లోనూ సంస్థకి తన సేవలను అలుపెరుగక అవిరామంగా అందించేవారు. విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలైన వారి సతీమణి శ్రీమతి ఎం అపర్ణ మేడం 2015లో పరంపదించారు. వారి జ్ఞాపకార్థం విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో 30,000 రూపాయలు విలువ కలిగిన వాటర్ కూలర్ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం విబిహెచ్ఎస్లో 7, 8 తరగతుల్లో సోషల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు 500 రూపాయల చొప్పున నగదు బహుమతి శ్రీమతి అపర్ణ పేరు మీద బహుకరిస్తున్నారు. డాక్టర్ డిఆర్ గారికి మాల్యాద్రి గారంటే ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన వాత్సల్యం. రెక్టార్ శ్రీ డి వినయ్ కుమార్ రెడ్డి గారు, కరస్పాండెంట్ శ్రీ వి సుధాకర్ రెడ్డి గారు, విఏటి చైర్మన్ శ్రీ డి విద్యాధర్ కుమార్ రెడ్డి గారు తన మీద చూపించే ప్రేమకి, భరోసాకి సర్వదా కృతజ్ఞుణ్ణి అని ఆర్ఎం గారు చెబుతూ ఉంటారు. పుష్కలమైన వృత్తి నైపుణ్యంతో, వృత్తి సంతృప్తితో, ప్రేమాభిమానాల మధ్య డాక్టర్ మాల్యాద్రి గారు 30/6/2024న ఆధికారికంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరి ఉద్యోగ విరమణానంతర జీవితం ఆరోగ్యంగా, క్రియాశీలకంగా, ఆనందంగా సాగిపోవాలని జవహర్ భారతి అధ్యాపక సంఘం హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నది.